వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఆ మధ్యన వరుసగా ఇబ్బందులు పాలయ్యారు. ఆయన మీద దాడి, ఆ పైన ఆయన ఇంటి మీద దాడి, అరెస్టు, జైలు, బెయిలు, ఆ తర్వాత వరుస కేసులు ఇవి మానసికంగా ఇబ్బంది పెట్టినయా, శారీరకంగా ఇబ్బంది పెట్టినాయో తెలియదు కానీ ఆయనకి అస్వస్థత చేకూరింది. గుండెకి నొప్పి వస్తోంది. ఆ గుండెకి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్కి ఇబ్బంది అయితే స్టంట్ వేయాల్సి వచ్చింది. డాక్టర్లు హైదరాబాద్లో ప్రస్తుతానికి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడే వైద్య సేవలు పొందుతున్నట్టు అంబటి రాంబాబు కుటుంబం ప్రకటించింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు ఎందుకు వచ్చింది అన్నటువంటిది లాంటిది ఏమీ ఆరోపణ అయితే వాళ్ళు ఏమీ చేయలేదు. బట్ అనారోగ్యం పాలయ్యారు, స్టెంట్ వేశారు అన్నటువంటి విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యాన్ని గురించి భయపడాల్సిన పనేం లేదని, ఆందోళన చెందొద్దంటూ అభిమానులకు చెప్తున్నారు.